ఆ రోజు ప్రార్థన చేసిన వెంటనే ఆయనే వచ్చేసి వాళ్ళ బావమార్ది గారు విద్యాధర్ గారి ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చి ఆయన చెప్పాడు, అయ్యా మీరు ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టింది నాకు అని చెప్పారనమాట. అక్కడున్న సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కదా, దేవుడు నిన్ను తాకాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడు, నీ పరిస్థితులు మారుస్తున్నాడు అని చెప్పినప్పుడు నిజంగా ఆ రోజున్న పరిస్థితులను బట్టి చూస్తే ఆ తర్వాత ఆ ప్రార్థన జరిగిన తర్వాత వచ్చిన ఆ పరిస్థితులు చూస్తే నిజంగా ఆయన బతికుంటారేమో అని అనిపించింది నాకైతే. చూసాం దగ్గరుండి. అయినప్పటికీ కూడా ఎంత శత్రులు ఆయన మీద పడుతున్నా మరి రోజు రోజుకి రేపు ఇబ్బంది, రేపు ఎలాంటి ఇబ్బంది అనుకున్న సమయంలో కూడా శత్రువులు లేకుండా చేయడం అనేది బైబిల్ చూసాము, మరి శివరామయ్య గారి జీవితంలో కూడా చూసాము. హల్లెలూయా. ఓకే, మంచిది. మన వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 47-48 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 47-48 వచనాలు. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు సామ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతనిని స్వస్థపరచవలనని వేడుకొని. ఎవరైనా అంటే నాకు అధికారి అనమాట, ఒక ప్రధాని అనమాట. ఆయన కుమారుడు చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. అయితే గలిలయకు వచ్చాడని విన్న ఆయన, ఆ ప్రధాని కుమారుడు బ్రతకాలని చెప్పేసి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, నా కుమారుడు చనిపోయేటట్టున్నాడు, నువ్వు ఆయన బాగు చేయాలి, చనిపోకుండా బ్రతికించాలి అని యేసుక్రీస్తు వారిని వేడుకుంటాడు. అయితే కింద ఒక మాట చూడండి. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాడు. హల్లెలూయా. ఏం కావాలంటే, నమ్మాలంటే ఏం కావాలంటున్నాడు? సూచక క్రియలు కావాలి, మహత్కార్యాలు కావాలి, అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి. చెప్పిన మాట చెప్పినట్టే జరగాలి. అది జరుగుతుందంటే కనుక నమ్మకుండా ఎవరు ఉంటారు? ఎవరు? అందరూ నమ్ముతారు. హల్లెలూయా. అయితే ఇది నిజంగా నమ్మి ముందుకు సాగేవాడికి చాలా ఉపయోగపడుతుంది. దీని విషయంలో ఒకసారి ఒక సూచక్రియ జరిగిన తర్వాత, ఒక అద్భుతం జరిగిన తర్వాత నమ్మి ముందుకెళ్ళే వాడికి ఈ వాక్యము 100% పనిచేస్తుంది. కానీ ఇదే వాక్యము మరి విని రక్షణ పొందుకోవడానికి వెనుకాడే ప్రతి ఒక్కరి గురించి ఇంకొక వాక్యం కూడా మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము, పేజీ నెంబర్ 8, కొత్త నిబంధన. మత్తయి సువార్త. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పంతుల ఎదుట వేయకండి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి నిన్ను చీల్చేస్తాడట. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు కొన్నిట్లలో ఏంటి అంటే, ఆయన చంపడానికి సిద్ధమైపోయింది. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలను చూసి ఆయన చంపడానికి సిద్ధమైపోయారు, తెలుసా? కాబట్టి ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని ఎవరు చెప్పాలి అంటే, ఎక్కడ పడితే అక్కడ చెప్పడానికి లేదు. ఎక్కడ పడితే అక్కడ చెప్తే వాళ్ళే మనకు శత్రువు అవుతారు. కనుకనే పౌలుని చాలా సందర్భాల్లో చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, అంత బహిరంగ అద్భుతాలు చేసినప్పుడు కూడా ఆయన మరి దాక్కొని వెళ్ళడం చూస్తాం. యేసుక్రీస్తు వారిని కూడా ఒకసారి అద్భుతం చేసి ఆయన దాక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనుషులు జీవితంలో ఇది జరగదు అనే దాన్ని కళ్ళకి చూపిస్తే ఏమవుతుందంటే, చాలామంది నమ్మకం వస్తుంది. అందులోనే చాలామందికి మనం చేయలేదు కాబట్టి, మనకు ఆ సామర్థ్యం లేదు కాబట్టి, దాంతోపాటు అసూయ, ఈర్ష్య కూడా వస్తుంది. కాబట్టి పరిశుద్ధమైనది ఈ వాక్యం ఎక్కడ చెప్పాలి? ఇక్కడే చెప్పాలి. ఈ వాక్యము ఇక్కడే చెప్పాలి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకాకండి అని చెప్పేసి. కుక్కలకు అంటే దాని అర్థం ఏంటంటే, అవునా, కుక్కలు విశ్వాసం గలవి అని శరీరసారంగా ఒక సామెత ఉంది. విశ్వాసులకి, అవునా, శరీరసారంగా విశ్వాసానికి మారు పేరు జంతువులు ఏంటి? కుక్కే. కానీ అదే కుక్క, అవునా, రోడ్డు మీద పోతున్న ప్రతి వారిని కలుస్తుంది, తెలుసా? తన యజమాని పెంచుకుంటాడో ఆ ఇంట్లోకి వెళ్తే కనుక ఆ యజమాని యొక్క మాటను బట్టి, పెంపకాన్ని బట్టి
వచ్చే యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది మన చూసుకోడు, వాళ్ళని అటాక్ చేస్తుంది. తెలుసా, కుక్క ఇంటి యజమానికి విశ్వాసం కలదే కావచ్చేమో కానీ బయట వాళ్ళకి, పొరుగు వాళ్ళకి అది నిజంగా హానికరమైంది. కాబట్టి అలాంటి వాటికి అవునా పెట్టొద్దు అంటాడు. అవిశ్వాసమైన వాటికి పెట్టొద్దు అంటున్నాడు. అంటే విని నమ్మని వారికి ఈ వాక్యం పనిచేయదు. హల్లెలూయా. పరిశుద్ధమైన కుక్కలు పెట్టొద్దు అంటే ఏంటంటే, అందుకే బైబిల్లో రాయబడి పత్రికల్లో మీరు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి నేను రాయబడి. అవునా, అంటే కొన్ని కుక్కలు పెట్టిన తర్వాత తింటాయి కానీ ఇక మళ్ళీ వేయకపోతే కలుస్తాయి కూడా. అవునా, ఇక్కడ కూడా అంతే. విశ్వాసులలోనే అవునా అద్భుతం జరిగితే నమ్మిన వారే ఒకవేళ జరగకపోతే అసూయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజమా కదా? అలాగే మీ ముత్యాలని పదులు ఎదురే కానీ మీ వరాలను ఎక్కడ పెడితే అక్కడ వాడద్దు అంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ అద్భుతం చేయాలి, ఎక్కడ పడితే అక్కడ స్వస్థ చేయాలనుకుంటే కనుక అది ప్రమాదమే. ఎలాగో చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఓకే, నేను చదువుతానండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చును కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదత్త కోనేరులో దిగి నీరు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడదు. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపడినప్పుడు నన్ను కోడెట్లకు దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చున్నాను. యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థ నుండి తన పరుపెత్తుకొని నడిచాడు. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినం కదా, నువ్వు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థ నుండి వాడితో చెప్పాడు. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకున్నాడు అని నాతో చెప్పినని అనను. వారు నీ పరిపెత్తుకున్నాడు అని నీతో చెప్పిన వాడని వాడిని అడగగా ఆయన ఎవడో స్వస్థ పొందిన వాడికి తెలియదు. ఆ చోట్లు గుంపుగా కూడి ఉన్నాడు కనుక యేసు తప్పించుకొని పోయారట. హల్లెలూయా. స్వస్థత ఏమో బహిరంగంగా చేశాడు. వాడు ధైర్యంగా చేసి ఎవడు కనపడం కూడా తప్పించుకుపోయాడు. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత యూదులకు వచ్చిన గొప్ప ఒక ఆలోచన ఏంటంటే, చూడండి 18వ వచనము, ఆయన విశ్రాంతిని ఆచారం వీరుడు మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకునే కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవాలని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారంట. హల్లెలూయా. అంటే ఒక స్వస్థ జరిగితే ప్రమాదం ఉందా లేదా? ఎవరికి? చేసిన వాళ్ళకి. అంటే ఈ స్వస్థత చేసినప్పుడు చూడాలి అందరూ, కానీ అది రక్షణ వైపు నడిపించబడాలి. వ్యతిరేకత రావడానికి అవకాశం లేదు. అందుకని ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మను పెట్టి తప్పించుకోవడానికి కూడా మనకి సామర్థ్యం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే నేను స్వస్థపరుస్తా అని ఎవడన్నా ముందుకు వచ్చాడు అనుకో, నువ్వు చేయకపోతే నీ పుణ్యం అని చెప్పేసి చాలామంది దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి, అక్కడ పడుకున్న వ్యక్తిని అడగకపోయినా వెళ్ళి ఆయన కృప చేత ఏమని చెప్పాడంటే, ఏ పరుపులో అయితే 35 సంవత్సరాలు పడుకున్నావో, కూర్చున్నావో, ఆధారం చేసుకున్నావో అదే ఎత్తుకొని నడమన్నప్పుడు అది నడిచినప్పుడు అదే రోజు విశ్రాంతి దినము. మరి నిజంగా ధర్మశాస్త్ర ప్రకారము విశ్రాంతి దినాన్ని మరి ఏ పని చేయరు. ఆ రోజుల్లో మోసే కాలంలో అక్కడ కట్టిపల్ల ఎరడానికి పోతే విశ్రాంతి దినాన్న పిలిచి రాళ్లతో కూడా చంపారు. అంటే విశ్రాంతి దినాన్న ఏ పని చేయకూడదు, కనీసం అన్న కూడా వండుకోకూడదు. ఒకరోజు ముందే వండుకొని మరి ఆ విశ్రాంతి దినాన్న తిని మనం ఏ పని చేయకుండా కూర్చోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే, ఒక వ్యక్తి 35 సంవత్సరాల నుంచి వ్యక్తిని స్వస్థపరిచి ఏం చేశాడు? తప్పించుకొనిపోయాడు. ఇంకో మాట, తండ్రి అయిన దేవుడు అని చెప్పుకోవడం వల్ల, ఆయన తండ్రి పని చేస్తున్నాడు కనుక నేను కూడా చేస్తానని చెప్పడం వల్ల ఈయన ఏమైనా మరి ఎక్కువగా చంపాలని ప్రయత్నం చేశాడు.
కాబట్టి ఇక ముందు మనకి చెప్పినట్టే సూచక్రియలు మహత్కార్యాలు చూడకుంటే మనము అనిజనులు నమ్మరు. విశ్వాసం నమ్మిన అసూయ చేస్తుంది. ఎందుకంటే ఏ సామర్థ్యం అయితే మనకు లేదో అది ఎదుటివాడికి ఉన్నప్పుడు మనం అసూయ పడిపోతాం. అవునా కదా? కానీ బైబిల్ చెబుతుంది ఇక్కడ మాట్లాడేవాడు అందరికీ తండ్రి అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఈయన మన కొరకు రక్షకుడై ఉన్నాడు. తన యొక్క రక్తాన్ని పెట్టి మన కొన్నవాడై ఉన్నాడు. తన ఆత్మనిచ్చి మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి తన నామాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ నామంలో మార్గం ఉంది, ఆ నామంలో జీవం ఉంది, ఆ నామంలో రక్షణ ఉంది. అవునా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు నామం తప్ప ఒక నామం లేదే లేదు. అయితే ఈ యొక్క అద్భుతాలు జరగడానికి గల కారణం ఏ నామము? యేసుక్రీస్తు నామమే. హల్లెలూయా. ఎందుకంటే పేతురు యోహానులు ఒక దేవాలయం దగ్గరికి, శృంగారమైన దేవాలయానికి ఎక్కిపోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసుకోండి. అక్కడ మరి పుట్టిన దగ్గర నుంచి నడలేని కూడా అక్కడ ఉంటాడు పక్షులు అయితే. ఒక నలుగురు వేసుకొచ్చాడు. ప్రతిరోజు అక్కడ కూర్చోబెట్టి అడుక్కోవడానికి, బిచ్చం అడుక్కోవడానికి పెట్టినప్పుడు పేతురు యోహాను వాళ్ళు ఎత్తిపోతూ వాళ్ళు చూసి, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ, అవునా, యేసుక్రీస్తు నామంలో లే అన్నప్పుడు అతను లేచినప్పుడే గౌరవం చేశాడు. హల్లెలూయా. సో ఇది బంగారంతో వెండితో కొనబడేది కాదు. అవునా? ఈ నామం వల్ల మనుషులు ఎవడూ చేయలేని కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అది చూడండి ఎలా చేయాలి ఇది, అది మొదటికి ఎవరికి ఇచ్చారు ఇది అంటే యేసుక్రీస్తు వారు పొందుకున్న ఆ యొక్క నామాన్ని బట్టి ఆ యొక్క అధికారము అపోస్తులకు ఇచ్చాడు. అపోస్తులకి ఎలా ఇచ్చాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులు పిలిచి అపవిత్రాత్మను ఎలగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఇది ఎవరికి ఇచ్చారు? తన వెంబడి తిరిగే ఆ 12 మంది శిష్యులకు ఇచ్చాడు. చూడండి 6వ వచనం నుంచి. ఇశ్రాయేలు వంశంలోనే నశించిన గొర్రెల వద్దకు వెళ్ళండి, వెలుచు ఓకే పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి అని. స్వస్థపరచండి, లేపండి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయండి, దయ్యం వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందండి, ఉచితంగా అండి. హల్లెలూయా. శిష్యులకి ఎలా ఇచ్చాడు? ఇది ఉచితంగానే ఇచ్చాడు, ఏదో కష్టపడటం వల్ల ఇవ్వాల. అయితే చాలామంది ఇప్పుడు కూడా బోధించే బోధ ఏంటంటే ఇది అపోస్తుల కాలానికి ఆగిపోయిందని, ఈ స్వస్థల అద్భుతాలు అపోస్తుల కాలానికి ఆగిపోయిందని చెప్పేసి ఒక అబద్ధ బోధ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. హల్లెలూయా. అప్పుడు చేసినవాడు ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇప్పుడు చేసినవాడు ఎప్పుడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. అయితే మీరు అప్పటి కాలంలో లాగా ఇప్పుడు కూడా పూర్తిగా ఆధారపడితే, పూర్తిగా ఆయన వాక్యం వినగలిగితే, ఆయన మాట వినగలిగితే ఆయనలా కార్యం చేయడం కాదు. ఇక్కడ ఏమని రాయబడింది? రోగులని స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి. ఇది ఉచితంగా ఇచ్చాను కనుక మీరు ఉచితంగా ఇవ్వండి అని యేసుక్రీస్తు వారు అపోస్తులకు బోధించాడు. మరి మనకేంటి? ఆ రోజు అపోస్తులకు కదా ఇచ్చింది, ఇప్పుడు మనకేంటి అంటే దానికి అవునా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను అని. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఎవరు చేయాలంటున్నాడు? నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చెయ్యును, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది? రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం రాయబడినట్టుగా వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుక్రీస్తు యొక్క మాట వినడం ద్వారా. హల్లెలూయా.
విశ్వాసం లేకుండా అవునా దేవుడికి ఇష్టమైనట్టు అసాధ్యము. ఆయన వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెతుకువాడికి ఫలం దయచేయడని నమ్మి రావాలంటే ఇక్కడికి. హల్లెలూయా. నువ్వు దేని విషయంలో ఇబ్బంది కలుగుతున్నావో దాని విషయంలో విడుదల పొందుకుంటానని నమ్మకం నువ్వు బయలుదేరడం మొదలు పెడితే ఇక్కడికి వచ్చి వాక్యం లోపు విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు స్వస్థత పొందుకుంటావు, నువ్వు సమృద్ధి పొందుకుంటావు. నువ్వు నీ మనసు మారిపోయి పరలోక రాజ్యంలో ఉన్నట్టుగానే నువ్వు అడిగినల్లా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు చేయాలనుకుని నువ్వు కోరుకుంటున్నాడు? అపోస్తులకి చెబుతున్నాడు అక్కడ. కానీ నేను చేయక్రియలు నా యందు విశ్వాసం ఉంచాడు. నా మాట ఎవడైతే పెట్టున్నాడో వాడే చేస్తాడంటున్నాడు. అవునా? ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తనకు అద్వితీయ కుమారుడు ద్వారా అవునా ఆ అధికారం సమస్త మానవాళికి ఇవ్వాలని కోరుకున్నాడు. సో ప్రేమ అంటే ఏంటి? చెప్పిన మాట చెప్పినట్టు చేయడము ప్రేమ. హల్లెలూయా. అందుకనే యోహాను మొదటి పత్రికలో రాయబడింది, ఎవడైతే ఆయన మాట దేవుని మాట వింటాడో వాడు దేవుని ఎరిగినట్టు. హల్లెలూయా. దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వింటాడు, అదే ప్రేమ. దేవుని సంబంధం వాడు కింద వినడు. ఒకవేళ ఇక్కడికి వచ్చి విన్నా నిద్రపోతుంటారు, ఒకరికి చిన్న బయటగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని సంబంధమైన వాడే దేవుని మాట్లాడాడు. ఎందుకంటే ఆ మాటే వాక్యము, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అవునా? 2000 సంవత్సరాల క్రితము ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన జీవగలవాడు, ఆయన పరిస్థితులు మార్చువాడై ఉన్నాడు. కాబట్టి 35 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్న మనిషి ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తే కనుక కోనేటిలో దిగాల్సిన పరిస్థితి. ఎవరితో వచ్చి కదిలించిన తర్వాత ఎవరో ఒకరు సహాయం ఖచ్చితంగా కావాల్సిందే. కానీ ఏ సహాయం లేకుండా ఒక మాట అన్నాడు. ఏంటని? నీ పరుపెత్తుకో నువ్వు నడువు అని. హల్లెలూయా. ఆ మాట వినడంతోనే ఆ వ్యక్తి ఏ పరుపు అయితే కూర్చున్నాడు 35 సంవత్సరాల నుంచి పడుకున్నాడో అదే పరుపుని ఎత్తుకొని నడుస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ మాటను వినడం మొదలైతే కనుక, ఈ యేసు నామమును వినడం మొదలైతే కనుక నువ్వు దేనైతే భారంగా అవునా దేనైతే ఆధారం చేసుకుని పోతున్నావో అది నేను ఆధారం చేసుకుని పోతుంది. హల్లెలూయా. ఆ మాట నీకు అర్థమవుతుందా? ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, అడ్డుగా ఉన్నాయో వాటికి నువ్వు అడ్డుపడిపోతావు. ఏవైతే ఇప్పుడు నువ్వు జయిస్తున్నాయో ఆ పరిస్థితులు నువ్వు జయిస్తావు. ఎక్కడైతే నువ్వు అడుగుకుంటున్నావో అక్కడ నిన్ను అడుగునే పరిస్థితి అవునా దేవుడు చేసుకొస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాట ఎవరైతే వింటున్నారు వాళ్ళు ఏమై ఉన్నారు? దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు. వాళ్ళు ప్రేమ చూపించే వాళ్ళు. ప్రేమ అంటే ఏంటి? దేవుని మాట వినడమే ప్రేమ. ఎందుకంటే మన దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన మాట వింటే జరగదంటే ఏది లేదు. అందుకే ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరి గురించి ఉన్నది? యేసయ్య గురించి ఉన్నది. విని ఏం చేసింది? వెంటనే వెళ్ళిపోయి ఆమె వస్త్రాన్ని ముట్టుకుంది, అక్కడే స్వస్థ పొందుకుంది. హల్లెలూయా. ఆయన మాట వింటే చాలు నీ పరిస్థితి అంతా దిగజారిపోయినప్పటికి కూడా దేవుడు నీ పరిస్థితులు మాత్రమే సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ యొక్క అద్భుతాలు మహత్కార్యం సూచనలు స్వస్థత జరగకపోతే నమ్మరంటే నమ్మరు. నేను కూడా అంతే నమ్మలేదు నిజంగా చెప్పాలి. ఎందుకంటే నాకు ఇక్కడ వచ్చిన సందర్భంలో కొంతమంది అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క స్వస్థత జరిగితే, ఈ షుగర్ పోతే, ఈ నొప్పులు పోతే మీ దేవుడు నమ్మాలా? నమ్మారు కూడా. కానీ కంటిన్యూగా నా వినకపోవడం వల్ల ఏమవుతున్నది? కఠినత్వం వస్తుంది హృదయాన్ని. ఈ మాట అంటే ప్రేమ కలుగుతుంది, ఈ మాట లేకపోతే కఠినత్వం వస్తుంది. తద్వారా ద్వేషిస్తాము, అసూయించుకుంటాము, ఇతరుల్ని నాశనం చేయాలని కోరుకుంటాము, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, ఇష్టాచారమైన జీవితాలకు వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఎప్పుడైతే ఈ మాట కంటిన్యూగా కొనసాగించినట్టుగా మీరు వింటున్నట్లయితే ఏమవుతుందంటే నీ కఠిన హృదయం ఏమవుతుందంటే మాంస హృదయంగా మారిపోతుంది. నీ గతకాల పాత స్వభావం అవుతుందంటే నూతన స్వభావంగా మారిపోతుంది. ఎప్పుడు ఇది జరగడం నీ హృదయము నూతన హృదయంగా మారిపోతుంది. ఇప్పుడు దాకా పాటించలేని ఆయన మాటలు వినడం వల్ల ఏమవుతుందంటే ఎల్లప్పుడూ పాటించి ఆశించి వాడిగా మారిపోతావు. హల్లెలూయా. పాడైపోయిన వాటిని కట్టడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న సంగతి నువ్వు ఎరిగి ఉన్నట్లయితే ఇక నువ్వు కట్టడం మొదలు పెడితే కనుక ప్రతి వాడు వచ్చి నీకు సహకరించే బిడ్డగా మారిపోతావు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ చెప్తుంది ఆయన అంటున్నాడంటే ఒక ప్రధాని వచ్చి కుమారుడిని బాగు చేయబట్టి అంటాడు, సూచక్రియల మహత్కారం చూడకుండా మీరు ఎంత మాత్రము నమ్మరు. నాకు కూడా నిజంగా బిడ్డలు కలగరంటే నార్మల్ రిపోర్ట్ రాకుండా మరి పాసంగా కన్జ్యూమ్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకుండా మన బిడ్డలు కూడా కలగకపోతే నేను నమ్మను. అవునా కదా? నమ్మను నిజంగా. అయితే ఆ ఒక్కటే ఈరోజు కూడా మాకు ఆధారమైంది. హల్లెలూయా. అయితే ఆ ఒక్కటి తర్వాత నేను చేయలేదంటే చాలా చేశాడు, వాటికంటే చాలా గొప్పవి చేశాడు, కానీ మాకు మొదటిదే గొప్పది. హల్లెలూయా.
అందుకే సార్ ఇందాక ఫస్ట్ చెబుతున్నాడు, ఫస్ట్ వెళ్ళిపోయి ప్రార్థన చేసి వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఎందుకంటే మాట్లాడలేదు. నేను ఒక విషయాల గురించి చెప్పి ఇంకో ఈ విషయంలో బాధపడుతున్న, ఈ విషయాలు ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు మాట్లాడేటప్పుడు సరికల్లా నేను ప్రార్థన చేయని చెప్పి బయటకు వెళ్ళొస్తున్నాను అన్నమాట. ఎప్పుడైతే దూరం దగ్గరికి వచ్చాను, అవునా వాళ్ళ చిన్న కుమారుడు వచ్చి నువ్వు చెప్పింది మా నాన్నగారికే ఆ 2 ఇబ్బందులు అని చెప్పాను. మళ్ళీ వచ్చేసి కనీసం ప్రార్థన చేసుకుంటారా అని చెప్పినప్పుడు తలూపాడు. తలవగానే మరి చేతులు పుట్టుకొని ప్రార్థన చేయడం ద్వారా ఆయన చెప్పాడు ఏంటంటే కరెంట్ షాక్ కొట్టింది. అలాగే ఎలక్ట్రిక్ షాక్ తగిలిందంట చేతుల్లో నుంచి బాడీలో మొత్తానికి కూడా ఏ చేతి ఎత్తలేదు ఆ చేతడమే కాకుండా అక్కడ మొత్తానికి సాక్ష్యం చెప్పాడు. కాబట్టి విశ్వాసం ఎలా అవుతుంది? యేసుక్రీస్తు యొక్క మాట వినడం ద్వారా. ఆ మాట వినే ముందు అవునా ఇప్పుడు నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే నాకేమొచ్చింది? నిజంగా ఇంకా ఆ నమ్మకం లేదు కాబట్టి నేను ప్రార్థన చేయదని చెప్పేసి వెళ్ళి వస్తున్నాను. మన దేవుడు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించాలని దేవుడు కావాలి, ఆయన మాటే కావాలి. హల్లెలూయా. ఆయన మాట వినకుండా విశ్వాసం కలగనే కలగదు. కాబట్టి ఒక అద్భుతం స్వస్థత జరుగుతుందని ఆ ప్రధాని వచ్చినంటే ఏం చేశాడు? ఆయన విన్నాడు. ప్రధాని ఎప్పుడు కూడా విన్నాడు, వచ్చాడు, గలిలోకి వచ్చాడని తెలుసుకొని ఆయన తానిగా వచ్చి బతిలు ఆడుతున్నాడు. అది యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడ్డాడు, ఇక నేను రమ్మంటాను. చూడండి అక్కడ ఏమని రాయబడిందో, యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనంలో 48 యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుతారా? అవును. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. అదిగా పాఠం 4వ అధ్యాయము ఇందా చదివింది 47 48 వచ్చిన అదేనా? సూచక్రియలు మహత్కార్యాలు చూడకుండా మీరు అంత మాత్రము విశ్వసించండి ఆయనతో చెప్పు. అందుకు ప్రధాని ఏమంటే ప్రభువా నా కుమారుడు శాశ్వతమైనని నాకు కనిపించలేదు. మీరు చదువుతారా? నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. వాస్తవానికి ఏమంటున్నాడు? రమ్మని బతిలాడుతున్నాడు ఆయన. నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు వస్తేనే నా కొడుకు బతుకుతాడు. కానీ యేసుక్రీస్తు వారు అంటుంది చూడండి, చదువు. అందుకు ఈయన ఏమంటాడంటే నీ కుమారుడు బ్రతుకున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతను. హల్లెలూయా. ఆయన ఏమంటాడు? ప్రధాని వచ్చి బాగు చేయమంటే పెళ్లి బాగు చేయలేదా? అయితే ఈయన ఏమంటాడు? లేదు, నీ కుమారుడు బ్రతికున్నాడు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. హల్లెలూయా. ఇది విశ్వాసం. ఆయన చెప్పిన మాటను బట్టి ఈయన వెళ్ళిపోతుండగానే కుమారుడు ఏమవుతాడు? బాగుపడతాడు. హల్లెలూయా. ఇలాంటి నమ్మకం మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉండగానే మన కార్యాలు దేవుడు చేసేదని నమ్మితే గనక నువ్వేమైపోతావు? విశ్వాసము పనిచేయడం మొదలవుతుంది. హల్లెలూయా. కాబట్టి అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు దేని వల్ల వస్తుంది? వినడం వల్ల. విశ్వాసము వినడం వల్ల మాత్రమే వస్తుంది. ఈ మాట వినకుండా మనము మన జీవితంలో స్వస్థలు కావాలి, అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలనుకుంటే కనుక అది జరగవచ్చేమో కానీ మనం ఎలాగైపోతాము? కుక్కల్లాగా, పందుల్లాగా. ఎందుకని? పరిశుద్ధమైన కుక్కలకి ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి వారు ఎవరు? పరిశుద్ధులు. హల్లెలూయా. పరిశుద్ధులకి పరిశుద్ధమైనది పెడతారు. హల్లెలూయా. అవునా? కుక్కలకి ఎక్కడ పెడతారు? ఎక్కడ పెట్టినా పెడతారు. అందుకే ప్రతి వారం ఇక్కడికి రమ్మని చెప్పి దానికోసం. ఇది ఎక్కడ పెడితే అక్కడ ప్రకటించేది కాదు. ఒకవేళ ప్రకటిస్తే ఏమవుతుందంటే అది ప్రమాదం అవుతుంది, కలుస్తారన్నమాట. ఇప్పుడు జరిగేది అదే. లోపల రోడ్ల మీదకి వెళ్ళిపోయి వాక్యం ప్రకటిస్తే ఏమవుతుంది? కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు కూడా. అది కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం. అయితే మనం ఇది యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ప్రధాని వచ్చి నువ్వు వచ్చి ఖచ్చితంగా నా కుమారుడు బాగు చేయాలి అని చెప్పి అంటే ఏమంటున్నాడు? లేదు, ఒకసారి వెళ్ళిపోయి కుమారుడు చూసుకో, బ్రతుకున్నాడు. సో కుటుంబం మొత్తం మారిపోవడం గల కారణం అదే, ప్రధాని కుటుంబం మారిపోవడం. అయితే
చూడండి, ఈ రోజు మీరుంచిన మాటను బట్టి మీ జీవితాల్లో మీకున్న ప్రతి అవరోధం తొలగిపోరుగాక, మీ కుటుంబంలో ఉన్న ప్రతి అనారోగ్యము స్వస్థత కలుగునుగా, సంపూర్ణమైన నెమ్మది ప్రతి బిడ కలుగునుగా. ఈ రోజు ఈ యొక్క నామాన్ని బట్టి సమస్త కార్యాలు జరుగుతున్నాయని నమ్మిన మీరు పలకడం ద్వారా మీ జీవితంలో ఆ మేలు చూసుకుందురుగా. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన శ్రీకేశ్వరుడు స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ప్రతి బిడ్డ గురించి మేము ప్రార్థన చేస్తుండగా విన్న వాక్యాన్ని బట్టి ప్రభు బిడ్డలకు కలిపుడు దయచేయండి. అద్భుతాలు మహత్యాలు చూసి జరగకూడదు ప్రభా. నమ్మం నిజంగా గతకాలంలో కూడా ప్రభా ఇదిగో అయ్యా మొదట్లో మరి మీరు చేసిన కార్యాలను బట్టి ప్రభా ఈరోజు మేము నమ్మాము. ఈరోజు ప్రభా ఈ గత 9 సంవత్సరాల పైగా ప్రభా ఈ ఆత్మీయ జీవితం నడుస్తున్నాడు ప్రభా నీ మాట వినడం వల్ల మాట. లేకపోతే అందరిలాగా ప్రభా ఎంతో మంది మరణించి ఉన్నారు. ఎంతమంది ప్రభు ఇదిగో ఆ యొక్క అనారోగ్యం పాలై ఇదిగో మంచాల పైపడి ఉన్నారు. ఎటు కొట్టు పెట్టాడుతూ ప్రభు చావలేక బతకలేని స్థితిలో ఉన్నారు. కానీ మమ్మల్ని ప్రభు నీ కృప చేత రక్షించిన వాడా నీకు చేస్తున్న స్తోత్రాలు. మమ్మల్ని గారు ప్రభా సంఘంలో ప్రతి వారిని నీ యొక్క నామాన్ని బట్టి ప్రభా స్వస్థపరచుల స్తోత్రము. యేసు నామలో ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణ స్వస్థత కలుగులు గాక. యేసు నామలో ప్రతి ఒక్కరిలో బలహీనత నుంచి, దురాత్మ నుంచి, శాతబడి నుంచి, అంధకార సైతాన బంధకాల నుంచి పరిపూర్ణ విడుదల కలుగులు గాక. యేసు నామలో ప్రతి ఒక్కరికి మారు మనసు కలుగులు గాక. యేసు నామలో ప్రతి ఒక్కరు నీ పరిశుద్ధాత్మ యొక్క బలము చేత నింపబడుదురు గాక. సంపూర్ణ సమృద్ధి ప్రతి బిడ్డకు దయచేయమని, అనేక మందికి ఇచ్చే బిడ్డలు మార్చమని, బిడ్డల అకౌంట్లు మార్చేయమని యేసు నామలో గర్భఫలం కలుగులు గాక. యేసునామలో యేసునామలో వివాహాలు జరుగులు గాక. యేసునామలో ప్రభా అద్భుత రీతిగా ప్రభా జాబులు వచ్చును గాక. యేసునామలో అసాధారణిక మహిమ ప్రత్యక్ష ప్రతి బిడ్డ కళ్ళారు చూసుకోవడమే కాకుండా అనేక మందికి చూపించే బిడ్డగా మార్చమని, శిష్యులుగా ఏర్పాటు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.